శంషాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనుపమ లాడ్జ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 50 మంది చిక్కుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరలోని 8 అంతస్తుల అనుపమ లాడ్జ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున చిన్నగా మొదలైన మంటలు ఒక్కసారిగా లాడ్జ్ మొత్తం వ్యాపించాయి. వంటగది నుంచి వ్యాపించిన మంటలు 1-2 అంతస్తులకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఫైర్ అందుబాటులో ఉంటే ఇంత రాకపోతుంది అన్న. ఏం చూస్తాం ఇంత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాడ్జ్ లో ఉన్న వారంతా బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్లి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఫైర్ అందుబాటులో ఉంటే ఇంత రాకపోతుంది అన్న. ఏం చూస్తాం ఇంత శంషాబాద్ లోని భారీ అగ్ని ప్రమాదపు దృశ్యాలివి. అనుపమ లాడ్జ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 50 మంది చిక్కుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరలోని 8 అంతస్తుల అనుపమ లాడ్జ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున చిన్నగా మొదలయ్యాయి ఈ మంటలు ఒక్కసారిగా లాడ్జ్ మొత్తం వ్యాపించాయి. వంటగది నుంచి వ్యాపించిన మంటలు మొదటి 2 అంతస్తులకు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాడ్జ్ లో ఉన్న వారంతా బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్లి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఫైర్ అందుబాటులో ఉంటే ఇంత రాకపోతుంది అన్న. ఏం చూస్తాం ఇంత ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద శంషాబాద్ లోని భారీ అగ్ని ప్రమాదపు దృశ్యాలు చూస్తున్నాము. శంషాబాద్ లోని అనుపమ లాడ్జ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 50 మంది చిక్కుకున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడి సిబ్బందితో పాటు ఆ లాడ్జ్ లో ఉంటున్న వారు మొత్తం 50 మంది చిక్కుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది అనుపమ లాడ్జ్. ఈ లాడ్జ్ 8 అంతస్తుల బిల్డింగ్. ఈ 8 అంతస్తుల అనుపమ లాడ్జ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున చిన్నగా మొదలయ్యాయి మంటలు ఒక్కసారిగా లాడ్జ్ మొత్తం వ్యాపించాయి. ఈ మంటలు వంటగది నుంచి వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ వంటగది నుంచి వ్యాపించిన మంటలు మొదటి 2 అంతస్తులకు విస్తరించాయి. మెల్లమెల్లగా ఒక్కొక్క అంతస్తులో అగ్ని ప్రమాదం విరుచుకుపడుతోంది. అయితే ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే లాడ్జ్ లో ఉన్న వారంతా బయటికి రాలేక బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాలు మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. అనుపమ లాడ్జ్ 8 అంతస్తుల భవనం. ఈ భవనంలోని మొదటి 2 అంతస్తులు పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. దట్టమైన పొగలు అలుముకుంటాయి. చుట్టుపక్కల జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం అనుపమ లాడ్జ్ మంటల్లో చిక్కుకున్న అనుపమ లాడ్జ్ దృశ్యాలు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అనుపమ లాడ్జ్ లో సుమారు 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఆ 50 మంది పై అంతస్తుకు చేరుకొని అక్కడి నుండి ఏం జరుగుతుందా అని అలానే సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. 8 అంతస్తుల అనుపమ లాడ్జ్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
లాడ్జ్లోని మొదటి 2 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మొత్తం 8 అంతస్తులుండగా 50 మంది అందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చివరి అంతస్తుకు వెళ్లి అక్కడి నుండి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అలానే చుట్టుపక్కల స్థానికులు అక్కడ సహాయం చేయడానికి అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. లాడ్జ్లో 50 మంది చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫైర్ సిబ్బంది చేరుకొని ప్రస్తుతం మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఏ మాత్రం మంటలు అదుపులోకి రావడం లేదు. దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. మొత్తం లాడ్జ్లో వంటగది నుంచి ఈ మంటలు వ్యాపించినట్లు సమాచారం. ముందు కిచెన్ నుంచి మొదటి అంతస్తుకి, ఆ తర్వాత 2వ అంతస్తుకి మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇంకా పై అంతస్తులకి వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ 50 మంది అనుపమ లాడ్జ్లో ఉన్నారు. వారందరూ పై అంతస్తుకు చేరుకొని సహాయం కోసం అక్కడ ఆర్తనాదాలు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంది అనుపమ లాడ్జ్. కొంత దూరంలోనే ఉన్న ఈ అనుపమ లాడ్జ్లో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. కిచెన్ నుండి, వంటగది నుంచి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అనుపమ లాడ్జ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 50 మంది చిక్కుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరలోని 8 అంతస్తుల అనుపమ లాడ్జ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శంషాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనుపమ లాడ్జ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 50 మంది చిక్కుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరలోని 8 అంతస్తుల అనుపమ లాడ్జ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున చిన్నగా మొదలైన మంటలు ఒక్కసారిగా లాడ్జ్ మొత్తం వ్యాపించాయి. వంటగది నుంచి వ్యాపించిన మంటలు మొదటి 2 అంతస్తులకు విస్తరించాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్కి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాడ్జ్లో ఉన్న వారంతా బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్లి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. శంషాబాద్లోని భారీ అగ్ని ప్రమాదపు దృశ్యాలివి. అనుపమ లాడ్జ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంది. ఈ 8 అంతస్తుల అనుపమ లాడ్జ్లో ఒక్కసారిగా వంటగది నుండి మంటలు అంటుకున్నాయి. మెల్లగా అది మొదటి అంతస్తు, 2వ అంతస్తు వరకు వ్యాపించాయి. అక్కడ దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టారు. అలానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 50 మంది ఆ హోటల్లో ఉన్నట్లు తెలుస్తోంది, ఆ లాడ్జ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పై అంతస్తుకు వెళ్లి అక్కడ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు. రోహిత్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? అలానే సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? పూర్ణిమ, శంషాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది భారీ అగ్ని ప్రమాదంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం 8 అంతస్తుల భవనం అది. ఇంత దట్టమైన పొగలు వ్యాపించాయంటే అనుపమ లాడ్జ్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మొత్తం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. అలానే
ఆ సమయంలో 50 మంది ఆ లాడ్జ్లో ఉన్నారు. వాళ్ళంతా పై అంతస్తుకు చేరుకొని సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒకసారి ఆ పొగని గమనించినట్లయితే అసలు చుట్టుపక్కల మొత్తం వ్యాపిస్తోంది ఈ పొగ. స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా ఉన్నట్లు తెలుపుతున్నారు. దట్టమైన పొగ అలుముకుంది. కనీసం ఆ 3వ అంతస్తు కూడా కనపడని పరిస్థితి మనం చూస్తున్నాము. శంషాబాద్లోని అనుపమ లాడ్జ్లో జరిగిన అగ్ని ప్రమాదపు దృశ్యాలివి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలోనే ఉంది. ఇది 8 అంతస్తుల భవనం. ఇదొక లాడ్జ్. అయితే ఉదయాన్నే వంటగదిలోంచి ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. వ్యాపించిన మంటలు మొదటి 2వ అంతస్తుకు వ్యాపించి అక్కడ ఫర్నిచర్నంతా కాలి బూడిద చేశాయి. మొత్తం మొదటి అంతస్తు 2వ అంతస్తు కాలి బూడిదైపోయింది. ఈ మంటలు మెల్లిమెల్లగా ఒక్కొక్క అంతస్తుకి వ్యాపిస్తూ అగ్ని ప్రమాదాన్ని ఇంకా తీవ్రతరం చేస్తోంది. శంషాబాద్లోని భారీ అగ్ని ప్రమాదపు దృశ్యాలను ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. అనుపమ లాడ్జ్ 8 అంతస్తుల లాడ్జ్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వంటగది నుండి మెల్లగా అంటుకున్న మంటలు మొదటి 2వ అంతస్తుకు వ్యాపించి అక్కడున్న ఫర్నిచర్ను మొత్తం ధ్వంసం చేశాయి. మొత్తం కాలి బూడిదైపోయాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న లాడ్జ్లోని సిబ్బంది, అలానే లాడ్జ్లో ఉంటున్న వాళ్ళందరూ 8వ అంతస్తుకు చేరుకొని పై అంతస్తుకు చేరుకొని అక్కడ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. దట్టమైన పొగ అలుముకుంది. మొత్తం ఫర్నిచర్, అలానే లోపల మొత్తం మొదటి అంతస్తు 2వ అంతస్తు కాలి బూడిదైపోయిన దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఉంటాయా బా ఎయిర్పోర్ట్ ఉంటాయా పోలీసు వాళ్ళు పిలిపాలి వాళ్ళు. ఉంటాయా బా ఎయిర్పోర్ట్ ఉంటాయా పోలీసు వాళ్ళు పిలిపాలి వాళ్ళు. మంటలు ఎలా వ్యాపించాయో మనం దృశ్యాల్లో చూస్తున్నాము. మొదటి అంతస్తు వంటగది నుండి ముందు మొదటి అంతస్తుకి మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత 2వ అంతస్తుకి వ్యాపించాయి. అక్కడున్న ఫర్నిచరే కానీ ప్రతి ఒక్కటి అక్కడ కాలి బూడిదైపోయింది. మొదటి 2 అంతస్తులు కాలి బూడిదైపోయాయి. అయితే సిబ్బంది ఏం చేస్తున్నారు? వంటగదిలోని అంటుకున్న అగ్ని అది మొదటి అంతస్తు 2వ అంతస్తు చేరుకునేంత వరకు అక్కడ వారు ఎవరు గమనించలేదా? ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నాం. మొత్తం మొదటి అంతస్తు కాలి బూడిదవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మంటలు ఎంతగా ఎగిసిపడుతున్నాయో చూస్తున్నాం. దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు, మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అన్న పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఈ తెల్లవారుజామున శంషాబాద్ ఉన్నట్టు అనుపమ రెసిడెన్సీ లాడ్జ్ లో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. మొదటి 2 అంతస్తుల్లో పూర్తిగా అగ్నికి ఆహుతైందని చెప్పుకోవాలి. ఎక్కడైతే వంటగదిలో
షార్ట్ సర్క్యూట్ చెలరేయడంతో మొదటగా అక్కడ మంటలు వ్యాపించి ఆ సమయంలో పూర్తిగా లాడ్జ్ లో ఉన్న కొంతమంది పర్యాటకులు కూడా వాళ్ళు కూడా నిద్రిస్తున్న సమయంలోనే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే కిందికి వచ్చే అవకాశం కూడా లేదు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 50 నుంచి 60 మంది వరకు కూడా చిక్కుకున్నట్లుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే వీరంతా కూడా మంటలు అంతకంతకు పైకి వ్యాపించడంతో ఎవరైతే ఉన్నారో లాడ్జ్ లో ఉన్న వాళ్ళు వీరంతా కూడా టెర్రస్ మీదకి వెళ్లి సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఇదే అంతస్తులో ఇదే బిల్డింగ్ లో ఉన్న 3వ అంతస్తులో కూడా ఈఎస్ఐ ఆసుపత్రి పూర్తిగా కూడా అగ్నికి దగ్ధమైందని చెప్పుకోవాలి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రాలేదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రాని పరిస్థితి. ఎందుకంటే వంటగదిలో చెలరేగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కావచ్చు అవి పేలినాయా లేదంటే ఇంకా ఏంటనేది కూడా పోలీసులు విచారణలో తేలాల్సింది. ఏదైనప్పుడు కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో మొత్తం మీద 50 నుంచి 60 మంది వరకు కూడా కొంతమంది పర్యాటకులు వచ్చి అందులో స్టే చేస్తున్నారు. వీరంతా కూడా ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక భారీ క్రేన్ తీసుకొచ్చి వారిని టెర్రస్ నుంచి తీసుకొస్తే తప్ప బయటకు వచ్చే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా మొదటి 2 అంతస్తులు పూర్తిగా అగ్నికి ఆగుతున్న నేపథ్యంలో కిందకు వచ్చే అవకాశాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. మరోవైపు ఈ బిల్డింగ్ మొత్తం 8 అంతస్తులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎమర్జెన్సీ గేట్ లేదని చెప్పేసి కూడా మరోవైపు ఫైర్ శాఖ వాళ్ళు చెప్తున్నారు. అయితే మొత్తం మీద మాత్రం ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ శాఖ మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ నరేష్, మొత్తానికి బిల్డింగ్ కి ఒక ఫైర్ ఎగ్జిట్ అంటూ లేదు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే మొత్తం ఒకవేళ లాడ్జ్ మొత్తం అగ్ని ప్రమాదం జరిగితే కనుక అక్కడ నుండి తప్పించుకునే అవకాశమే లేకుండా ఒక ఫైర్ ఎగ్జిట్ అంటూ లేకుండా ఈ బిల్డింగ్ని నిర్మాణించినట్లు తెలుస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అయితే చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే అధికారులు ఏదో ఒక చర్య తీసుకొని పై అంతస్తుకు చేరుకొని అక్కడ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వారిని రక్షించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. శంషాబాద్లోని అనుపమ రెసిడెన్సీలో జరిగిన అగ్ని ప్రమాదపు దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆ చుట్టుపక్కలే వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, అలానే నివాసాన్ని ఉంటున్న స్థానికులు కూడా ఉన్నారు. ఆ స్థానికులు కూడా అక్కడికి చేరుకొని సహాయం చేద్దాం అనుకున్నా అక్కడ ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితి కనపడుతోంది. ఆ బిల్డింగ్ కట్టిన తీరును కూడా చూస్తే ఒక నిటార్గా నిల్చున్న ఆ బిల్డింగ్ నుండి ఎటువైపు నుండి సహాయం చేయాలన్నా పాసిబుల్ కావట్లేదని చెప్పి అక్కడ స్థానికులు అంటున్నారు. అలానే అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతానికి మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే ఈ మంటలు వ్యాపించిన ఉంటాయా బా ఎయిర్పోర్ట్ ఉంటాయా పోలీసు వాళ్ళు పిలిపాలి వాళ్ళు. సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఎంతగా ఎగిసిపడుతున్న మంటల్ని మనం చూస్తున్నాము. దట్టమైన పొగ కూడా అలుముకుంది. మొత్తం 2 అంతస్తులు, మొదటి అంతస్తు 2వ అంతస్తు కాలి బూడిదైపోయిన పరిస్థితి అనుపమ లాడ్జ్లో కనపడుతోంది. ఇది 8 అంతస్తుల భవనం. ఒక్కొక్క అంతస్తుకి అగ్ని వ్యాపిస్తూ ఉంది. దీంతో ఆ లాడ్జ్లోని సభ్యులంతా పై అంతస్తుకు చేరుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు మరి ఎలాంటి సహాయం అందిస్తారు, వారిని ఎలా ఆ లాడ్జ్ నుండి బయటికి తీసుకొస్తారన్న విషయం తేలాల్సి ఉంది. అయితే అక్కడ ఎలాంటి ఫైర్ ఎగ్జిట్ లేదు. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే బాధితులు లేదా లాడ్జ్లో ఉన్న వాళ్ళు బయటికి ఎలా వస్తారు, ఎలాంటి పరిస్థితి కనపడడం లేదు. ఆ లాడ్జ్ కట్టిన తీరు ఫైర్ ఎగ్జిట్ లేకుండా కట్టడం ఇక్కడ వారికి శాపంగా కనిపిస్తోంది. పర్యాటకులు ఎవరైతే ఈ లాడ్జ్లో బస చేస్తున్నారో వారందరూ ప్రస్తుతం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ లాడ్జ్ పై అంతస్తుకి చేరుకొని అక్కడ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు. రోహిత్, హైదరాబాద్ శివారు శంషాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ మండల కేంద్రంలో అనుపమ రెసిడెన్సీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనం మొత్తం 8 అంతస్తులు భవనం, అంటే 2-3 అంతస్తుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా ప్రస్తుతం భావిస్తున్నారు. సుమారు ఈ భవనంలో ఇప్పటికి 50 నుంచి 60 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా పైకి ఏదైతే భవనం ఉందో టాప్ కి చేరుకొని చివరి ఫ్లోర్ కి చేరుకొని అక్కడ నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఇప్పుడే వచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల వారు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించడానికి వాళ్ళు అక్కడ చేరుకున్నారు. అంతేకాదు ఆ మంటలు చూసి చుట్టుపక్కల వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలు
ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పక్క ఫ్లోర్లకు ఇతర ఫ్లోర్లకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వాటన్నిటిని కూడా అగ్నిమాపక సిబ్బంది వాటన్నిటిని కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలైతే ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. కానీ పైన ఉన్న వారు మాత్రం భయభ్రాంతులకు గురై హాహాకారాలు చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఫైర్ ఇంజన్లను అదనపు ఫైర్ ఇంజన్లను రప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ప్రస్తుతానికైతే ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఈ ఎవరైతే ప్రస్తుతం పైన చిక్కుకున్నారో వారందరినీ కిందకి తీసుకొచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే మాత్రం విస్తృతంగా కొనసాగుతున్నాయి. పూర్ణిమ. రైట్. శంషాబాద్ లోని అనుపమ లాడ్జ్ లో జరిగిన అగ్ని ప్రమాదపు దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే వంటగదిలోని వ్యాపించిన మంటల వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఒక్కసారి ఆ బిల్డింగ్ పరిసర ప్రాంతాలని గమనించినట్లయితే అక్కడ వాణిజ్య సముదాయాలు కనపడుతున్నాయి. అలానే అక్కడ నివాస స్థలం కూడా ఉంటున్నారు. ఆ చుట్టుపక్కల వారు ఎంతో భయభ్రాంతులకి గురవుతున్నారు. ఆ మంటలు ఎంత పెద్ద పెద్ద మంటలు అంటే ఆ పక్కన వ్యాపించే అవకాశం ఉండడంతో పక్కన స్థానికులు కూడా భయపడుతున్నారు. వెంటనే అగ్నిని అదుపులోకి తేవాలి అని అగ్నిమాపక సిబ్బందిని కోరుతున్నారు. అలానే అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టాలని, అలానే లాడ్జ్లో 50 మంది చిక్కుకుపోయారు. వాళ్ళు ప్రయాణికులే కావచ్చు లేకపోతే లాడ్జ్ సిబ్బంది కావచ్చు, వారందరినీ కూడా రక్షించే ప్రయత్నాల్లో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. ఆ లాడ్జ్కి సంబంధించి అక్కడ ఎలాంటి ఫైర్ ఎగ్జిట్ లేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ లాడ్జ్ని కట్టిన తీరు కూడా చూస్తుంటే ఎక్కడికక్కడ అసలు ఫైర్ ఎగ్జిట్ లేకుండా అగ్ని ప్రమాదం జరిగినా ఆ అగ్నిని కంట్రోల్ చేసే విధానం ఎక్కడ కనపట్లేదు. మొదటి 2 అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మొదటి 2 అంతస్తులు కాలి బూడిదైపోయాయి. దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. అలానే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కనీసం శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉందంటున్నారు అక్కడి స్థానికులు. వెంటనే అగ్నిని కంట్రోల్ చేయాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. ఉంటాయా బా ఎయిర్పోర్ట్ ఉంటాయా పోలీసు వాళ్ళు పిలిపాలి వాళ్ళు. ఎక్కువ రామంటుండు కదా.